ఆంధ్రజ్యోతి రాతల విషయంలో పబ్లిక్ ఒపీనియన్ ఏంటి? జనం ఏమంటున్నారు? వైసీపీ ప్లకార్డులు పట్టుకొని ఆంధ్రజ్యోతి ఆఫీస్ ముందు శాంతియుతంగా నిరసన తెలియజేస్తే ధర్నాకి దిగితే అసలు దాడి చేసేశారు అంటూ కూటమి నాయకత్వం ఏకపక్షంగా ఎదురు దాడి చేయడం మీద, పొలిటిసైజ్ చేయడం మీద, రాజకీయాన్ని మరింత మలుపు తిప్పాలని ట్రై చేయడం మీద జనం ఏమంటున్నారో తెలుసా మీకు? పబ్లిక్ రియాక్షన్ ఏంటో తెలుసా? పబ్లిక్ రియాక్షన్ అంటే న్యూట్రల్ సెక్షన్స్ లేకపోతే వైసీపీ వాళ్ళు కాదు, టీడీపీని అభిమానించే డెసిసివ్ గా ప్రాక్టికల్ గా ఆలోచించగలిగిన వాళ్ళు ఏమంటున్నారో తెలుసా? రియాక్షన్స్ ఎలా ఉన్నాయో నేను చూపిస్తా. పబ్లిక్ ఏపీలో ఎంత బ్రహ్మాండంగా లోతుగా ఆలోచించగలరు అనే విషయం మనకి క్లియర్ కట్ గా అర్థమవుతుంది. ఇది ఒక రకంగా కూటమి అనుసరిస్తున్న విధానాలు, మీడియా ఏకపక్షంగా చేస్తున్న రాజకీయ తుచ్చమైన ఎదురుదాడులు జనంలో ఎలాంటి ఒపీనియన్ క్రియేట్ చేస్తున్నాయో మనకు అర్థమవుతుంది. చూద్దాం రండి. విత్ ప్రాక్టికాలిటీ, విత్ ప్రూఫ్స్ మనం చెక్ చేయబోతున్నాం వాస్తవాన్ని. జగన్ మావిగన్ అనే మోడల్ని ప్రపోజ్ చేసినప్పుడు ప్రాక్టికల్గా ఇది పాసిబుల్, మచిలీపట్నం, విజయవాడ, గుంటూరు ప్రాంతాలైతే అభివృద్ధికి మరింత ఊతమిస్తాయి, ఇదిగో ఈ మోడల్ ఎందుకు ఆలోచించరు అని ఆల్టర్నేటివ్ ప్రపోజల్ తెచ్చినప్పుడు నిజంగా బ్రెయిన్, ఆలోచన, చిత్తశుద్ధి ఉన్న మీడియా అయితే ఏం చేస్తుంది? అమరావతికి మావిగన్కి కంపారిజన్ చేసి తామనుకున్నట్టుగానే పోని అమరావతి ఏ రకంగా బెటరో నిర్మాణాత్మకంగా చెప్పగలగాలి కదా. అంత తెలివి లేదని తెలియబట్టో, లేదంటే అసలు ఆలోచన లేదు, అరాచకం మాత్రమే చేయగలం అనే క్లారిటీ ఉండబట్టో గానీ అసలు మావిగన్ మోడల్ ఏంది? పెళ్ళాలని చెల్లెళ్ళుగా భావించి పెళ్లిళ్ళు చేస్తారా, సంబంధాలు చూస్తారా అంటూ కట్టుకున్న దాన్ని పెళ్లి సంబంధాలు చూడడానికి కూడా వెరవని ఇదిగో ఇలా రాయడాన్ని చూసాం కదా. అవ్వా ఎక్కడికి పోతున్నాము, అసలు ఏ సబ్జెక్ట్ లో ఏం మాట్లాడుతున్నారు, ఇంత దిగజారుడుతనమా అని ఎవరికైనా అనిపిస్తుంది విచక్షణ గల వాళ్ళకి. అలాంటి ఆలోచన రాకుండా మీడియా ఎదురుదాడి కంటిన్యూ చేస్తే విపక్షం ఏది? భార్యలు, చెల్లెళ్ళు లాంటి పరిస్థితిని, హ్యూమిలియేషన్ ని ఫేస్ చేసిన విపక్షం ప్రజాస్వామ్యబద్ధంగా నిరసనకి దిగితే కూటమి నాయకత్వం ఏం చేసింది? మళ్ళీ ఎదురుదాడి. నిరసన కాదట, అది దాడిట. ప్లకార్డు పట్టుకుంటేనే దాడా? ఇది దాడి అంటామా? దాడి చేసేశారు, అసలు ఇది రాక్షసత్వం అని నీతులు వల్లించడం చూసాం కదా. మరి జనం ఏమనుకుంటున్నారు? పబ్లిక్ రియాక్షన్ ఎలా ఉంది? నేను ఒక ఎగ్జాంపుల్ చూపిస్తా అన్నా కదా. కూటమి మంత్రి, ముఖ్యమంత్రి తనయుడు నారా లోకేష్ అసలు ఆంధ్రజ్యోతి హీరోయిజాన్ని, విశిష్టతని ప్రస్తావిస్తూ తబలా వాయించిన దానికంటే రీసౌండ్ వచ్చేలాగా ఇదిగో ఈ పోస్ట్ పెట్టారు చూడండి. పెడితే కింద ఆ పబ్లిక్ కామెంట్లు చూడండి. ఈయన ఏమన్నారు చూడండి. అన్నా నేను మిమ్మల్ని అభిమానిస్తా, మీ వైపు నుంచి ఇలాంటి రియాక్షన్ ఎక్స్పెక్ట్ చేయలే అంటూ ఉన్నారు చూసారా. ఇదిగో ఈ కామెంట్ చూడండి, ఇదిగో ఈ రెస్పాన్స్ చూసారా. ఇదిగో ఇక్కడ ఏమంటున్నారు చూడండి. వీళ్ళ భాష చూసినా, ఎక్స్ప్రెషన్ చూసినా వీళ్ళు హార్డ్ కోర్ టీడీపీ సపోర్టర్లే అనిపిస్తుంది. అర్థమైపోతుంది మనకి వీళ్ళు ఏమి టీడీపీకో, నారా లోకేష్కో, ఆంధ్రజ్యోతికో రాజకీయ వ్యతిరేకులు కాదు. ఆ కుదురులో ఉన్న వాళ్ళే జీర్ణించుకోలేక ఇదిగో ఇలా అంటం చూస్తూ ఉన్నాం కదా. పైగా చూడండి, నిరసన చెప్తేనేమో దాడి అంటున్నారు. ఆంధ్రజ్యోతికి సాక్షి ఎంత దూరం అని అనడం అంటే ధమ్కి ఇవ్వడం అనుకోవాలి. ఆ ధమ్కి ఏముంది? ఆల్రెడీ దాడి చేసి నిప్పెట్టి చూపించాం కదా. సంవత్సరం కూడా అవ్వలేదు కదా. 25 జూన్లోనే ఇప్పుడు ఆల్రెడీ సాక్షి మీద అటాక్ చేసేశారు కదా. ఇప్పుడు కొత్తగా చేయాల్సిందేముంది? పబ్లిక్ రియాక్షన్స్ అన్ని చూస్తే ఏమర్థమవుతుంది? మీడియా జనం ఆలోచనలకి ముసుగులు కప్పాలని ట్రై చేస్తా ఉంది. వాస్తవాలు, రేషనల్ అంటే హేతువు, లాజిక్, సబ్జెక్ట్ రాకుండా, ప్రివైల్ కాకుండా మావిగన్ లాంటి సబ్జెక్ట్ ని ఏదో రకంగా డివేట్ చేసేందుకు భార్యల్ని చెల్లెళ్ళు అనుకుంటారా అంటూ అడ్డగోలుగా జుగుప్సాకరమైన వ్యాఖ్యలు చేయడం చూస్తా ఉన్నాం. ఎందుకని ఆలోచన రాకూడదు జనానికి అని. కానీ జనం మాత్రం అలాంటి ట్రాప్లో పడకుండా కూటమి నాయకత్వానికి ఓపిక్గా, సబ్జెక్ట్ ఓరియంటెడ్గా, స్ట్రైట్ టు ద పాయింట్ ఇలా విజ్ఞప్తి చేయడం చూస్తూ ఉంటే ఆంధ్రప్రదేశ్లో ఆలోచన గలవాళ్ళు, వివేకంతో న్యూట్రల్గా ఆలోచించగలిగిన వాళ్ళు ఇంతమంది ఉన్నారా అని అనిపిస్తుంది. వాళ్ళు ఏ పార్టీ అయినా కానివ్వండి, టీడీపీ అయినా కానివ్వండి, వైసీపీ అయినా కానివ్వండి, ఇంకెక్కడైనా కానివ్వండి, పార్టీలు, ఎజెండాలు ఏవైనా అయి ఉండొచ్చు. కానీ నిష్పాక్షికంగా, సబ్జెక్ట్ ఓరియంటెడ్గా ఆలోచించగలిగే ప్రతి ఆంధ్రుడు ఇప్పుడు రాష్ట్రానికి, భవిష్యత్తుకి అవసరం. అందుకోసమే నేను ప్రత్యేకంగా, స్పెసిఫిక్గా, న్యూట్రల్గా మాట్లాడే ప్రతి ఒక్కరిని అప్రిషియేట్ చేస్తున్నా, విజ్ఞప్తి చేస్తున్నా. ఆలోచన గలవాళ్ళు, చుట్టూ ఉన్న వాళ్ళకి వాస్తవాలు తెలిసేలాగా చేయడం, భవిష్యత్తు మీద క్లారిటీ వచ్చేలాగా దారి చూపటం అనేది ఇప్పుడు ఏపీలో ప్రతి ఒక్కరి బాధ్యత గల పౌరుల కర్తవ్యం. అవునా కదా? మీరేమంటారు? మీ కామెంట్ సబ్జెక్ట్ ఓరియంటెడ్గా ఉండాలి.